నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం చీరాల్లో ఉన్న రామాపురం బీచ్ దగ్గర అయితే ఉన్నాము. గత వీడియోలో మీకు బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్ గురించి అయితే అప్డేట్ ఇచ్చాను కదా. సో ఈ రోజు వీడియోలో ఈ యొక్క చీరాల్లో ఉన్న రామాపురం బీచ్ గురించి అయితే చూద్దాము. ప్రస్తుతం ఈ యొక్క బీచ్ని అయితే డెవలప్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ యొక్క గవర్నమెంట్ ప్రస్తుతం కొన్ని బీచెస్ని డెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు రామాపురం బీచ్ అసలు ఎలా ఉంది ఏంటనేది కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రజెంట్ మనకు ఇక్కడ మనకి ఏదంటే 3-4 బీచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రామాపురం బీచ్ ఒకటి, వాటర్ బీచ్ ఒకటి, అలాగే మనకు యొక్క పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ కూడా ఉంటుందన్నమాట. మనకు ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే రామాపురం బీచ్లో అయితే ఉన్నాము. అలాగే మీరు చూడొచ్చు వాటర్ బీచ్ వచ్చేసి మనకు 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ వచ్చేసి 6 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. చూడొచ్చండి ఇక్కడంతా ఇది ప్రజెంట్ ఇప్పుడు మనం బీచ్ దగ్గరే ఉన్నాము. ఇవన్నీ కూడా రిసార్ట్స్ అండి. ఎక్కడ చూసినా రిసార్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బిల్డింగ్స్ అన్ని కూడా అక్కడ ఒక రిసార్ట్కి సంబంధించిన వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రిసార్ట్స్ అనమాట. ఒక బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ చాలా మటుకు చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా రిసార్ట్స్ అండి. మనకి ఇది రామాపురం వెళ్ళే బీచ్, అంటే బీచ్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇటు సైడ్ మనకు వాటర్ బీచ్కి అయితే వెళ్ళొచ్చు. ఇటు సైడ్ పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్కి అయితే ఇటు వెళ్ళొచ్చు అనమాట. అంతా కూడా రోడ్డు కూడా మొత్తం అన్ని బీచ్లు కనెక్టివిటీకి అయితే రోడ్డు కూడా ఉంది. ప్రజెంట్ మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క బీచెస్ని డెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఒక గోవా టైప్లో తీర్చిదిద్దుతుంది అనమాట. దానికి సంబంధించి చాలా మటుకు వర్క్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ అంతా కూడా రిసార్ట్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతా కూడా కొత్తగా చూడొచ్చు. ఈ హోటల్స్ రిసార్ట్స్ అంట, అక్కడ కూడా ఆ యొక్క రిసార్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. ఇవన్నీ కూడా షాప్స్ అండి. ఇన్ని కూడా రిసార్ట్స్ అనమాట. చాలా కొన్ని పదుల సంఖ్యలో రిసార్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా మనకు బీచ్కి వెళ్ళే దారి అనమాట. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, అదేనమాట బీచ్. ఇక్కడైతే కొన్ని చేపల షాపులు కానీ కూల్ డ్రింక్ షాప్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ మనకు పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ మనకు వాటర్ బీచ్ అయితే వెళ్ళొచ్చు. అదేనండి బీచ్. ఇవాళ సండే అనమాట. కొన్ని వేల మంది అయితే వస్తున్నారు ఈ యొక్క బీచ్ దగ్గరికి అయితే. కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని అడ్వెంచర్ రైడ్స్ కూడా చాలా మటుకు తిరుగుతున్నాయి. అంటే ఇవాళ మనం వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ ప్రజెంట్ ఇక్కడ మనకు పారా మోటార్ రైడ్స్ ఇవైతే క్యాన్సిల్ అయి ఉన్నాయండి. సో ఇంకొక 1 వీక్ 10 డేస్లో అయితే మళ్ళీ అందుబాటులోకి వస్తుందంట ఈ బీచ్లోకి అయితే. ప్రజెంట్ ఏంటంటే ఏటీవీ మోటార్ రైడ్స్ కానీ అలాగే వాటర్ బోటింగ్ రైడ్స్ ఇవైతే ఉన్నాయి ప్రజెంట్. 2 రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రజెంట్. సో జనాలు అయితే కొన్ని వేల మంది అయితే వస్తున్నారండి మొత్తం. అంటే ఈ బీచ్ అంతా కూడా మనకు ఇటు సైడ్ చూసుకుంటే వాటర్ బీచ్ ఉంటుంది. ఇటుపక్క జనాలు చూడొచ్చు. అక్కడక్కడ మొత్తం అంతా కూడా జనాలు ఉంటారనమాట ఈ 3 బీచ్లు టచ్ చేసుకుంటూ. సో ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి ఈ విధంగా అయితే వచ్చి. చూడండి ఫ్యామిలీ అంతా వచ్చున్నారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఫ్యామిలీతో అయితే బాగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి యొక్క రామాపురం బీచ్లో అయితే. చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. జనాలు అయితే అసలు మామూలుగా లేదు, ఒక జాతరలాగా ఉందన్నమాట. కొన్ని వేల మంది అయితే వస్తున్నారు. అందులో సండే కదా, వీకెండ్స్లో అయితే ఇంకా అసలు మామూలు అడావిడి ఉండదు ఈ యొక్క బీచ్ దగ్గర అయితే. అలాగే రైడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏటీవీ మోటార్ రైడ్ ఇవన్నీ కూడా దాదాపుగా ఈ రైడ్స్ కూడా ఈ యొక్క మోటార్ రైడ్స్ కూడా దాదాపు ఒక 60-70 ఉన్నాయండి వెహికల్స్. ఇలాంటివి తిరుగుతూనే ఉన్నాయి. ఇటు సైడ్ అని కూడా షాప్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఊర్లో నుంచి డైరెక్ట్ రామాపురం నుంచి ఊరు దాటుకొని స్ట్రైట్ రోడ్ అనమాట ఇది. కూడా బోట్స్ కానీ దాదాపు ఒక 60-70 బోట్స్ ఉన్నాయి. ఈ రైడ్ ఏటీవీ రైడ్స్ కూడా ఇవి దాదాపు ఒక 60-70 ఉన్నాయండి వెహికల్స్. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా యొక్క రిసార్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సైడ్ చూసుకోండి సముద్రం వారిని కూడా రిసార్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కూడా మనకు చైర్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. అలాగే అటు సైడ్ కూడా మనకు బల్లలు అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది.
బీచ్ అయితే చాలా బాగుంది, ఎంతైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిసార్ట్స్ మాత్రం దాదాపుగా ఒక 50 పైన ఉంటాయి, మళ్ళీ ఇంకా కూడా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు రిసార్ట్స్కి అయితే. డ్రోన్ ఎగరేసేటోడిని కానీ ప్రజెంట్ గాలి ఎక్కువగా ఉంటుంది అనమాట, హెవీగా ఉంటుంది గాలి, అందువల్ల డ్రోన్ సపోర్ట్ చేయడం లేదు. మీరు చూడవచ్చు, అంటే మబ్బు కూడా బాగా పెట్టేస్తుంది. చెట్లు చూడండి ఏ విధంగా పోతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడైతే నేను వచ్చిన రోజు అయితే ఇప్పుడు ఈ యొక్క హార్స్ రైడ్ కానీ ఒంటి రైడ్స్ కానీ ఇవైతే కూడా ఏం లేవు. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క 2 రైడ్లు అయితే వర్క్ అవుతున్నాయి. ఇంకా రైడ్స్ వస్తే ఇంకా బాగుంటుంది అనమాట, అడ్వెంచర్ రైడ్స్ ఇంకా చాలా ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ అంటే పారామోటర్ రైడ్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే ఈ వీక్ ఆపారనమాట, 10 days నుంచి ఆపారంట. ఇంకా నెక్స్ట్ ఒక 10 daysలో మళ్ళీ అందుబాటులోకి వస్తుందని అయితే అంటున్నారు. అంటే ప్రజెంట్ అంతా కూడా ఎంత కూడా డెవలప్మెంట్ అనమాట, బిల్డింగ్స్ అట్టంతా కూడా చూడొచ్చు అవన్నీ కూడా రిసార్ట్స్ అయితే కట్టడం జరుగుతుంది. అలాగే వాష్రూమ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆ సైడ్ అంతా కూడా. ఇవి చూడొచ్చు, ఇవంతా కూడా నైట్ పూట లైట్స్ అయితే వేస్తారు. ఏమైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా బాగా చేసుకోవచ్చు ఇక్కడ. పొడవున జనాలు ఉన్నారనమాట దాదాపుగా. అక్కడి నుంచి మనకు ఏంటంటే వాటర్ బీచ్ కానీ అక్కడక్కడక్కడ జనాలు బీచ్ దగ్గర ఉన్నారండి. ఇటు సైడ్ అయితే మీరు చూడొచ్చు, అంటే బల్లలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడక్కడ బీచ్ దగ్గర ఈ విధంగా చిన్న చిన్న సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. ఇటు సైడ్ అంతా కూడా బల్లలు ఒక 50-60 బల్లలు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇటు సైడ్ అంతా కూడా. ఇటు సైడ్ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా వాష్రూమ్స్ ఇవన్నీ కూడా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు అంతా కూడా సైడు. అలాగే ఇక్కడ పోలీసులు ఉన్నారు చూడండి, ఎప్పటికప్పుడు అంటే కొంచెం లోతుకి వెళ్ళంగానే వాళ్ళని అయితే హెచ్చరించడం జరుగుతుంది. సో లోతుకి వెళ్ళకుండా చూసుకుంటూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా పోలీసులు అయితే ఉన్నారు. ఇది కూడా ప్రజెంట్ ఏంటంటే బల్లలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం జనాలే చూడండి. ఇది కూడా ఒక రైడ్ అండి, బోట్ మోటార్ రైడ్ అనమాట. ఇది వాటర్ మీద ఒక రౌండ్ అయితే తీసుకొని వస్తారు. ప్రజెంట్ ఈ బోట్ కూడా 2-3 దగ్గరలు ఉన్నాయి ఇవి కూడా. ఇక్కడ ఏంటంటే నడిచి రావడం కొంచెం చెట్లు, 2 వైపుల చెట్లు, అలాగే లైట్స్ ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోన్నారు. రిసార్ట్ వాళ్ళకి చేస్తున్నారు అనుకుంటాను చెట్లన్నీ కూడా. ఇవన్నీ కూడా రిసార్ట్స్ ఏనండి, ఇంకా కొన్ని చాలా అయితే కడుతున్నారు. ప్రజెంట్ అక్కడ ఏదో షూట్ జరుగుతుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు ఏ విధంగా ఉందో. వాకింగ్ అనమాట, 2 వైపుల చెట్లు, మిడిల్లో లైట్స్, 2 వైపుల లైట్స్ కూడా బాగా అరేంజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఈ రిసార్ట్ ఆపోజిట్లోనే నాకు తెలిసి ఈ రిసార్ట్ వాళ్ళే చేస్తుంటారు అనుకుంటాను. ఇది కూడా ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. కూడా మొత్తం బీచ్కి వచ్చినారు, కార్ పార్కింగ్ అంతా కూడా రోడ్డు పొడవున కార్లు ఆపేస్తున్నారు. అలాగే పార్కింగ్ ప్లేస్లో కూడా ఉన్నాయి, కొన్ని 100 కార్లు అయితే ఉన్నాయన్నమాట. హలో. ఇదండి, చూశారు కదా ప్రస్తుతం ఈ యొక్క రామాపురం బీచ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా డ్రోన్ విజువల్స్ అయితే చూపించేవాడిని, కానీ ప్రజెంట్ ఏంటంటే వర్షం వచ్చేలాగా ఉంది, మబ్బు కూడా బాగా పెట్టేసి గాలి అయితే హెవీగా ఉంది. సో అందువల్ల డ్రోన్ అయితే సపోర్ట్ చేయడం లేదు.